నమస్కారం. ఈరోజు మేము కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. మరి మాజీ మంత్రివర్యులు శాసనసభ డిప్యూటీ హరీష్ రావు గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ బాబు గారు, అందరం కూడా అలా ఎంత అప్రజాస్వామికమైన విధానాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గత నెల 31వ తారీఖు నాడు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు గురుకులాల్లో జరిగిన కుంభకోణం గురించి వారు చాలా ఓపెన్గా చెప్పారు. మేము ఎలాంటి బహిరంగ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నేను నిజంగా మేము తప్పు చేసినట్టు నిరూపిస్తే మేము రాజీనామా పత్రాలు తీసుకొని వస్తాం, రాజీనామా కూడా చేసిపోతాం అని అన్నారు. తర్వాత ఒక 15 రోజుల తర్వాత మేము చాలా క్లియర్గా, అంతకన్నా ముందే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినాం. మేము మా దగ్గర ఉండే ఆధారాలు చూపించి వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ మేము గత వారం మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు మీరు చర్చకు వస్తామన్నారు కదా, మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జూలై 2వ తారీఖు అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు మేము బుక్ కూడా చేసినాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఆధారాలని ఒక ట్రంక్ పెట్టెలో రెడీగా పెట్టాము, అవి తీసుకొని వస్తాము, మీ అందరికి కూడా కుర్చీలు కూడా వేస్తాము అని చెప్పడమే కాకుండా మేము ఎలాంటి దుర్భాషలు ఆడడం, ప్రజాస్వామిక వాతావరణంలో మీరేం చేశారు మీరు చెప్పండి. కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా నడిచిన గురుకులాలు, విద్యా వ్యవస్థ అది కూడా చెప్తాం మేము. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఏ విధంగా మరి చిన్న చిన్న పిల్లలను, తర్వాత చిన్న చిన్న పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మిగతా ఎవరైనా పేదలుంటే వాళ్ళందరినీ 10,000 మందిని కేసీఆర్ గారు ఏ విధంగా కాంట్రాక్టర్లుగా తయారు చేశారు. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏ విధంగా ఎంకరేజ్ చేశారు, పిల్లలను ఏ విధంగా ఆదుకున్నారో ఆ విషయాలను కూడా మేము చెప్తామని నేను చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్భాషలు ఆడడం కానీ, రేవంత్ రెడ్డి గారి లాగా ఇష్టం వచ్చినట్టు ఘోరమైన భాష మాట్లాడే అవన్నీ మేము చేయము. ప్రజాస్వామికంగా మాట్లాడుకుందాం, మీ ఆధారాలు మీరు పెట్టండి, మా ఆధారాలు మేము పెడతామని చెప్పినాం. తర్వాత నిన్న సాయంత్రం 7 గంటలకు ఇదే మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళు ఏమన్నారు, లేదు మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రాము, మాకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళిద్దరు వస్తేనే మేము వస్తాము, లేకపోతే మంత్రులుగా గతంలో ఇప్పుడు శాసనసభ్యులుగా ఉండి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు మేము వస్తాము అన్నారు. సరే మంచిది. మరి దాని తర్వాత మరి ఇంకొక మాట కూడా అన్నారు, ఓకే మేము పొద్దున 11 గంటలకు గన్ పార్క్ వస్తాము, ఆ గన్ పార్క్ మీ హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వీళ్ళు వస్తే మేము రెడీ. 3వ తారీఖు నాడు గురుకులాల్లో జరిగిన 2,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఆధారాలు ఉంటే నిరూపించమని చెప్పేసి మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అజరుద్దీన్ గారు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మేము ఆ ఛాలెంజ్ తీసుకుని మరి పెద్దలు మా శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు మిగతా అందరం కూడా కలిసి మా దగ్గరుండే ఆధారాలన్నీ కూడా మొత్తం కూడా ఒక పెట్టెలో తీసుకుని రెడీగా మేము ఉన్నాము, మీరు దయచేసి రండి అని చెప్పేసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉదయం 11 గంటలకు మేము చెప్పడం జరిగింది. అది వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. నిన్న రాత్రి 7 గంటలకు మళ్లీ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు వీళ్ళు ఏమన్నారు, లేదు మేము గన్ పార్క్ దగ్గరికి వస్తాం, హరీష్ రావు రావాలి, కేటీఆర్ రావాలి అన్నారు. సరే మరి హరీష్ రావు గారు మేము అందరం కలిసి మరి మీరు గన్ పార్కే దగ్గర రమ్మంటున్నారు కదా, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ పట్టుకుని అందరం కలిసి ప్రజాస్వామ్య వాతావరణంలో గన్ పార్క్ దగ్గర ప్రజల ముందర ఆ ఆధారాల ముందు పెట్టడానికి మేము పోయినాం. పోతే తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళంగానే మొత్తం కూడా ఏమంటారు అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇప్పటికి కూడా మేము ఓపెన్ గా చెప్తున్నాం, మా దగ్గర ఇప్పటికి కూడా ఆధారాలు ఉన్నాయి, మా దగ్గరనే పెట్టెలలో ఉన్నాయి. దయచేసి మీరు గన్ పార్క్ దగ్గర కాదు, మీరు కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు రండి. జూపల్లి కృష్ణారావు గారు కూడా అన్నారుగా తెలంగాణ భవన్ కు వస్తామని చెప్పేసి. తెలంగాణ భవన్ లో వారి కోసం పుష్పగుచ్చము, అదే విధంగా షాల్వా ఇవన్నీ తీసుకుని వారి కోసం వెయిట్ చేసినాము. వారు రాలేదు. మేము ఇవాళ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు మీరందరూ రండి, లేదా ఈ పోలీసులకు చెప్పి మమ్మల్ని గన్ పార్క్ తీసుకొని పోండి. సింపుల్. మా దగ్గర అన్ని ఆధారాలను ఇప్పటి కూడా చూపిస్తాం. 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మీరు తెలంగాణ బిడ్డలకు ఇవ్వాల్సిన ఆ కాంట్రాక్ట్ ను మీరు అంతా కూడా ఢిల్లీ, తర్వాత గుజరాత్, తర్వాత బాంబేలో ఉండే మఫత్లాలు లేకపోతే వరల్డ్ ఫా అనే రకరకాల బినామీ కంపెనీలకు ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ఆయనే డీల్ చేస్తున్నారు. సో ఇదందరికీ క్లియర్ గా తెలుసు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మేము చెప్తా ఉంటున్నాం. మీరు ఎందుకు ఆధారాలు మమ్మల్ని చూపనివ్వడం లేదు ప్రజలకు? పోనీ మీ దగ్గర ఏమైనా ఆధారాలు లేదు, ఇవన్నీ పారదర్శకంగా జరిగినట్టు మీరు ప్రజల ముందర పెట్టండి కదా.
అవి పెట్టరు. మేము చూపిస్తామంటే వినరు. లేదా మేము కలిసి మరి బహిరంగ చర్చకు రెడీ అని మీరన్న సవాల్ను మేము స్వీకరించి ఆధారాలతో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మా హరీష్ రావు గారు మేమందరం కూడా వస్తా అంటే మళ్ళీ మేము వస్తుంటే మేము అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పటికి కూడా సమయం ఏం మించిపోలేదు. మేమందరం కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఈ చెట్ల కింద ఉన్నాము. సో దయచేసి ఎండలో ఉన్నాము. మీరందరు కూడా గన్ పార్క్ నుంచి మీరు రండి. లేదా మీకు అంత బిజీగా ఉంటే మీకు అంత భయంగా ఉంటే ఇక్కడ రావడానికి మమ్మల్ని ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గన్ పార్క్ తీసుకొని పోండి. ఇప్పటికి కూడా ఆధారాలు ఆ పెట్టెలు అట్లనే ఉన్నాయి. మీ ముందనే తాళం ఓపెన్ చేసి చూపిస్తాము అన్ని కూడా. ఇదే మేము చెప్పాలనుకున్నాం. మీరు నిరూపిస్తే అడ్లూరి లక్ష్మణ్ గారు రాజీనామా చేస్తాము. రాజీనామా అవసరం లేదంటున్నాను. నేను ముందు చూడమని చెప్తున్నా. రాజీనామా సంగతి తర్వాత ముందు మా ఆధారాలు చూడండి. ప్రజలకు నిజాలు చెప్పుదాం రండి అంటున్నాను నేను. ఎందుకు ఏం చేయడం లేదు. ప్రతిసారి ఆయన రాజీనామా అంటే మరి చేయమని రాజీనామా ఎందుకంత భయపడుతున్నాడు ఆయన? రాజీనామా అంటున్నాడు. మరి చేయమని రాజీనామా. అసెంబ్లీలో చర్చిద్దాం, కేసీఆర్ తీసుకుందాం కాదు. సబ్జెక్టు మాట్లాడండి. అసెంబ్లీలో హరీష్ రావు గారు వీళ్ళందరూ మాట్లాడుతుంటే మా ఎమ్మెల్యేలందరూ మాట్లాడుతుంటే మాట్లాడిస్తున్నారా? మాట్లాడివ్వడం లేదు. ఎక్కడ పడితే అక్కడ సస్పెండ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా మైక్ ఇవ్వడం లేదు. మరి వాళ్ళే అన్నారు గన్ పార్క్ దగ్గరికి హరీష్ రావు గారు వస్తే మేము కూడా వస్తామన్నారు. మరి వచ్చిన హరీష్ రావు గారు గన్ పార్క్ పోవడానికి బయలుదేరిన మేమందరం కూడా ఆధారాలు ఆ పెట్టె మోసుకొని వచ్చినాం. మేము బయటికి వస్తే సడన్ గా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పటికి కూడా చెప్తున్నాం ఆ పెట్టె మా దగ్గరనే ఉంది. అందులో మీరు చేసిన కుంభకోణాల రహస్యాలు ఉన్నాయి. అర్జెంట్ గా మీరు కంచన్బాగ్ రండి. లేకపోతే మమ్మల్ని మీ దగ్గరికి ఇప్పుడు కూడా తీసుకొని పోండి. పోలీసు భారాలు మీ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి మొత్తం ఈ మెక్కిన పైసలన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా బయటపడతాయని ఇలా ఆ ముగ్గురు మంత్రులను బయటపెట్టి ఈ డ్రామా ఆడిస్తున్నాడు. అందరికీ కూడా తెలుసు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇక్కడే ఉంటాం సాయంత్రం వరకు. లేకపోతే మీరు అక్కడే ఉండండి. మమ్మల్ని పోలీసు వాళ్ళకి చెప్పి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని పోవడం అందరం వస్తాం. జూపల్లి గారు 8 లక్షల కోట్లు అప్పు చేశారు. మేము నిరూపిస్తాం, చూపిస్తాం. అరే రమ్మన్నయ్యా. మరి అందుకొరకు ఆయన కోసం శాల్వా, అదే విధంగా మంచి పుష్పగుచ్చము అవన్నీ రెడీగా పెట్టినాం. డేటాతో సహా మేము రెడీగా ఉన్నాం. ఆయన ఎందుకు పారిపోతున్నాడు? ఇప్పుడు కూడా ఆయన రావచ్చు. ఇప్పుడు హరీష్ రావు గారు ఇక్కడే ఉన్నారుగా. కేటీఆర్ గారు భవన్లోనే వెయిట్ చేస్తున్నారు. అక్కడ పోవచ్చు కానీ ఇప్పుడు. లేదా కేటీఆర్ గారి దగ్గరికి ఒక పోలీసు వ్యాన్ పంపించి సార్ మీరు మా దగ్గరికి రండి ఆయన తీసుకుపోవచ్చుగా. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు అంతా కూడా పెరికి పందలు పారిపోయింది. అలా వాళ్ళకి ఏమి చేత కావడం లేదు, పాలన చేత కావడం లేదు. వాళ్ళకి తెలిసినంత కూడా కుంభకోణాలు చేయడమే. ఆ కుంభకోణాలు చేస్తున్న విషయాలు ఆధారాలతో బయట పెడుతుంటే అవి బయట పెట్టడం కూడా మమ్మల్ని ఇవ్వలేదు. ఎట్లా అవుతుంది? మీ దగ్గర ఉన్న ఆధారాలు మీడియా ముంగట ఏమన్నా ప్రవేశపెట్టారు? మేము ఆల్రెడీ చాలాసార్లు పెట్టాం. మళ్ళీ పెడతామంటున్నాం. తప్పకుండా పెడతాం. మా దగ్గర జీవోలు ఉన్నాయి. వాళ్ళు ఎవరెవరు కాంట్రాక్ట్లు ఇచ్చిన అవన్నీ మా దగ్గర ఉన్నాయి. అబ్సల్యూట్లీ మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు కూడా రెడీగా ఉండాలా. థ్యాంక్ యూ.